వరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకు ప్రతి సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం ప్రొడక్షన్ టెక్నాలజీ మీద అలాగే ఇంజనీరింగ్ మెటీరియల్స్ మీద ఆల్రెడీ మనం క్లాసెస్ అనేవి పూర్తి చేసుకున్నాం కదా. అయితే మనకి వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్రో ఎస్ఎస్సి జేఈకి సంబంధించి ప్రొడక్షన్ టెక్నాలజీ మీద మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అనేది ఒక వీడియో చేసుకున్నాం కదా. అయితే మనకి ఒక నోటీస్ అనేది అందులో ఏముంది అంటే మనకి COVID-19 అనేది లాక్డౌన్ ఎప్పుడైతే మనకు పూర్తవుతుందో అప్పటి నుంచి 1 month లో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టవచ్చు. సో ఎప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడైనా వచ్చేయచ్చు. సో ఎస్ఎస్సి జేఈ నోటీస్ ఇచ్చాడు కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా మనకి ఆల్రెడీ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. అంటే మనకి ఇంజనీరింగ్ సర్వీస్ కూడా ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు. లాక్డౌన్ ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో వెంటనే మనకి ఎగ్జామ్ అనేది పెడతారు అని చెప్పి. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎస్ఎస్సి జేఈ ఇస్రో కూడా మనకి చాలా త్వరగా మీకు ఇచ్చేస్తే మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందరూ కూడా ఇప్పుడే వెల్గా ప్రిపేర్ అయిపోయి ఉండండి. నేను కూడా ఈ రోజు నుంచి ఒక 3 to 4 వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇందులోని మనకి ఫస్ట్ బిట్ చూడండి. ద సెగ్మెంటల్ చిప్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ మెషినింగ్. అంటే మనకి సెగ్మెంటల్ చిప్స్ అంటే ఏంటి? యాక్చువల్గా సెగ్మెంటల్ చిప్స్ అంటే కట్ బ్రేక్స్ అండ్ మనకి చిప్స్ అనేవి మనకి బ్రేక్ అవడం అనమాట. అంటే మిషనింగ్ చేసేటప్పుడు చిప్స్ బ్రేక్ అవడం. మన చిప్స్ బ్రేక్ ఎక్కడ అవుతాయి అని చెప్పాం? మనకి బ్రిటల్ మెటీరియల్లో అవుతుంది అని చెప్పాం. బ్రిటల్ మెటీరియల్. సో డక్టిలిటీ మెటీరియల్ అనేది చిప్స్ అనేవి కాయిల్గా ఫామ్ అవుతుంది. బ్రిటల్ మెటీరియల్ అనేది మనకి చిప్స్గా ఫామ్ అవుతుంది అని చెప్పాం. అయితే మనం ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మైల్ స్టీల్ అంటే ఏమని చెప్పుకున్నాం? డక్టిలిటీ మెటీరియల్ అనుకున్నాం. సో ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ అనేది మనకి బ్రిటల్ మెటీరియల్. సో క్యాస్ట్ ఐరన్ బ్రిటల్ మెటీరియల్ కాబట్టి ఇది వచ్చే అవకాశం ఉంది. సో ఇది హోల్లో పెట్టండి. నెక్స్ట్ హై స్పీడ్ స్టీల్. సో హై స్పీడ్ స్టీల్ కూడా మనకి డక్టిలిటీ మెటీరియల్, అలాగే హై కార్బన్ స్టీల్ కూడా డక్టిలిటీ మెటీరియల్. సో మనకి ఆప్షన్ వచ్చేసి మనకి ఏది రైట్ అంటే మనకి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్. సైడ్ రేక్ యాంగిల్ ఆఫ్ ఏ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఈజ్ ద యాంగిల్. మనం సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు సైడ్ రేక్ యాంగిల్ మనం మాట్లాడుకున్నాం. సైడ్ రేక్ యాంగిల్ అనేది మనకి ఫేస్ అనేది ఉంటుంది కదా, ఫేస్ టూల్ యొక్క ఫేస్ బ్యాక్ సైడ్ సైడ్ అనేది ఉంటుంది అని చెప్పాం. బ్యాక్ సైడ్ కాదు, సైడ్. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. బై విచ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద టూల్ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ బ్యాక్. అంటే ఫేస్ ఆఫ్ ద టూల్ కి ఇంక్లైన్ టువర్డ్స్ బ్యాక్ ఉంటుందా అని అడిగాడు. మనకి ఏముంటుంది? ఫేస్ ఆఫ్ ద టూల్ టువర్డ్స్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ రెక్ యాంగిల్ అనేది ఉంటుంది. సో అది ఆప్షన్ ఏ అనేది రాంగ్. సో బై విచ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద టూల్ ఈజ్ ఇంక్లైన్డ్ సైడ్ వేస్. సో మనం ఆప్షన్ బి అనేది చూసుకుంటే ఇది మాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫేస్ ఆఫ్ ద టూల్ కి సైడ్ బ్యాక్ అలా ఇంక్లైన్ గా సైడ్ కి వెళ్ళేదే మనకి సైడ్ రేక్ యాంగిల్. సో ఆప్షన్ బి హోల్డ్ పెడతాం. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాంక్ ఇమీడియట్లీ బిలో ద పాయింట్ అండ్ ప్లేన్ రైట్ యాంగిల్ టు ద సెంట్రల్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద టూల్. అంటే చూడండి, మనకి ఫ్లాంక్ ఉంది. ఫ్లాంక్ కి ఇలాగా మనకి టూల్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి మీకు ఓకే, ఇప్పుడు డ్రాయింగ్ చూడండి. మనకి చూడండి, ఇది మనకి ఇలాగ ఉంటుంది కదా. మనకి టూల్ అనేది మనం ఇలా మాట్లాడుకున్నాం. ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇది ఫేస్ అనుకోండి, ఇది బాడీ అనుకుందాం. సో మనం ఈ కింద పోర్షన్ అనేది మనకి హీలు ఇవన్నీ ఉంటాయి. సో అది క్వశ్చన్ ఏమిటి? బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాంక్. ఇది మనకి ఫ్లాంక్. పాయింట్ ఆఫ్ ద యాంగిల్ ఇది అంటే రైట్ యాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ అనమాట. సో ఇది ఇలాగ రైట్ యాంగిల్. సో ఇది మనం ఏంటి? హీల్ అంటాం. సో సర్ఫేస్ అది సైడ్ రేక్ యాంగిల్ కాదు. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అనమాట. Between the surface of the plank immediately below the point line drawn to the point perpendicular to the base అన్నాడు. సో ఇది కూడా కాదు. మనకి ఏంటంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్యాస్ట్ ఐరన్ డ్యూరింగ్ మెషినింగ్ క్యాస్ట్ ఐరన్ డ్యూరింగ్ మెషినింగ్ ప్రొడ్యూసెస్. అయితే క్యాస్ట్ ఐరన్ మనం మెషినింగ్ చేసేటప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాం. ఆల్రెడీ మనం ఫస్ట్ బిట్లో ఇక్కడ చూసారా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బ్రిటల్ మెటీరియల్ అంటే మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ అనేవి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? క్యాస్ట్ ఐరన్ అనేది మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ అనేది ఆన్సర్ అవుతుంది.
ఫ్రెండ్స్ నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఒకసారి వీడియో పాస్ చేసి మీరు కూడా పాయింట్స్ అనేది మీరు ఆప్షన్స్ అనేవి ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగైతే మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం కింద దానికి వెళ్దాం. ఇప్పుడు మనం 4th బిట్ చూడండి. ద వర్క్ ఆర్ సర్ఫేస్ స్పీడ్ ఫర్ సిలిండ్రికల్ గ్రైండింగ్ వేరియస్ ఫ్రమ్. అంటే మనము సిలిండ్రికల్ గ్రైండింగ్ అనేది మనం ఆపరేషన్ చేసేటప్పుడు గ్రైండింగ్ మనం ఎన్ని నిమిషానికి ఎన్ని మీటర్స్ అనేది మనకి స్పీడ్తో గ్రైండింగ్ చేస్తామని క్వశ్చన్ అడిగాడు. అయితే మనకి 5 to 10 మీటర్ పర్ మినిట్, 10 to 20 మీటర్ పర్ మినిట్, లేదా 20 to 30 మీటర్ పర్ మినిట్, లేదా 40 to 60 మీటర్ పర్ మినిట్ అని అడిగాడు. సో మనకి ఇందులో వచ్చేసి సిలిండర్ గ్రైండింగ్ లోని మనకి 20 to 30 మీటర్ పర్ మినిట్ అనేది మనకి ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. సో ఇది చూడండి. ఫిఫ్త్ వచ్చేసి ఏ డ్రిల్ కన్సిడర్డ్ యాజ్ ఏ కటింగ్ టూల్. ఓకే, హ్యావింగ్ జీరో రేక్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్. ఓకేనా? మనకి డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనం జీరో రేక్ యాంగిల్ అనేది దేనికి పెడతామని అడిగాడు అనమాట. అంటే ఫ్లాట్ డ్రిల్ చేసేటప్పుడా, లేదా స్ట్రైట్ ఫ్లూటెడ్ డ్రిల్ అప్పుడా, మనకి ప్యారలల్ శాంక్ ట్విస్ట్ ఇలా, ట్యాపర్ శాంక్ ట్విస్ట్ ఇలా. మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి మనం స్ట్రైట్ డ్రిల్లో చెప్పుకున్నట్టున్నాము. డ్రిల్లో చెప్పుకున్నప్పుడు జీరో రేక్ యాంగిల్ వచ్చేసి మనకి స్ట్రైట్ ఫ్లూటెడ్ డ్రిల్కి మనం జీరో రేక్ యాంగిల్ అనేది ఉంటుంది. అంతేకాదు మనకి ఇక్కడ బ్రాస్ చేసేటప్పుడు కూడా మనం జీరో రేక్ యాంగిల్ అని మనం పెట్టుకుంటామని చెప్పి మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి. మనకి ఆప్షన్ 5 వచ్చేసి మనకి బి అనేది ఆన్సర్, స్ట్రైట్ ఫ్లూటెడ్ డ్రిల్. ఓకేనా? ఇప్పుడు 6th వన్. ద లిడ్ స్క్రూ ఆఫ్ ఏ లేత్ యాజ్ డాష్ థ్రెడ్స్ అని అడిగాడు అనమాట. లిడ్ స్క్రూ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మొత్తం ఏది ఇచ్చినా సరే మనకి లేత్ సంబంధించి ఎన్ని థ్రెడ్స్ అడిగితే మనకి ఆన్సర్ వచ్చేసి సింగిల్ థ్రెడ్స్. ఇది డైరెక్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేదు. మనకి సింగిల్ థ్రెడ్ అనేది సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అంటారు అనమాట. సో సింగిల్ స్టార్ట్ థ్రెడ్ మనకి లిడ్ స్క్రూ ఆఫ్ ఏ లేత్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద లేత్ స్పిండల్ ఆర్ యూజువల్లీ మోడ్ హాలో అండ్ ప్రొవైడెడ్ విత్ అని అడిగాడు. అంటే లేత్ స్పిండల్ యూజువల్ మోలో హాలో అండ్ ప్రొవైడెడ్ విత్. మనం ఇదేంటి? ఆప్షన్ ఏ వచ్చేసి ఇంటర్నల్ ట్యాపర్, ఆప్షన్ బి ఎక్స్టర్నల్ టాపర్, ఆప్షన్ సి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్యాపర్, ఆప్షన్ డి నో ట్యాపర్ అన్నాడు. మన హెడ్ స్టాక్లోనే మనం ఆల్రెడీ స్పిండల్స్ కోసం చెప్పుకుంటే మనం ఏం చెప్పుకున్నాము? స్పిండల్స్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ట్యాపర్ ఉంటుందని చెప్పుకున్నామా లేదా లేత్ క్లాసెస్లోని. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుద్ది. లేదా స్పిండల్ అన్నాడు. స్పిండల్ అండిపోతే మనకి హెడ్ స్టాక్లో మనకి ఏ ట్యాపర్ అంటే ఇంటర్నల్ ట్యాపర్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ట్యాపర్ ఎలాగో మనకి మనం లెత్లోని ఇంకో మెయిన్ టాపిక్ కూడా ఉంటుంది. మోస్ట్ ట్యాపర్ అని ఇచ్చాడు అనుకోండి, మోస్ట్ ట్యాపర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో లేత్ అవనైనా డ్రిల్ అయినా మనకి ట్యాపర్ అయితే మనకి మోస్ట్ ట్యాపర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లేత్ అయినా డ్రిల్ అయినా ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్లో కానీ మోస్ట్ ట్యాపర్ కానీ ఇచ్చేటట్టయితే మనకి మోస్ట్ ట్యాపర్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ అనేది అవుతుంది. సో చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం 8th బిట్ వచ్చేసి హై స్పీడ్ డ్రిల్ కెన్ బి ఆపరేటెడ్ అట్ అబౌట్ ద డాష్ ద స్పీడ్ ఆఫ్ హై కార్బన్ డ్రిల్ అని అడిగాడు. సో ఓకేనా? ఇప్పుడు మనం హై కార్బన్ స్టీల్తో పోల్చుకుంటే హై స్పీడ్ డ్రిల్ ఎంత స్పీడ్తో మనం వర్క్ అనేది చేయొచ్చు మనం చూసుకోవచ్చు. హై కార్బన్ స్టీల్తో పోల్చుకుంటే మనం హై స్పీడ్ స్టీల్ అనేది చాలా హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఫాస్టెస్ట్ జాబ్కు హై స్పీడ్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం. సో నా ప్రకారం చూసుకుంటే హై కార్బన్ స్టీల్ అనేది హై స్పీడ్ స్టీల్ కన్నా తక్కువగా ఉంటుంది. అయితే హై స్పీడ్ స్టీల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకి డబల్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి హై కార్బన్ స్టీల్తో పోల్చుకుంటే హై స్పీడ్ స్టీల్ అనేది మనకి 2 times స్పీడ్ అనేది మనం ఎక్కువగా చేస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 9th బిట్ చూడండి. ఇన్ ఏ సేపర్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రోక్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. ఓకేనా? మనం స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇంక్రీజ్ ద సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ బుల్ గేర్ అండ్ క్రాంక్ పిన్. అంటే లోపల మనం క్విక్ రిటర్న్ మెకానిజం అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఒక బుల్ గేర్ అనేది ఉంటుంది అనమాట. బుల్ గేర్ క్రాంక్ పిన్. సో దాని యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మనకి అంటే కనెక్షన్ అనమాట. పిన్ కనెక్షన్ అనేది మనకి ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటే దాన్ని బట్టి మనకి సేపర్ యొక్క మనకి స్ట్రోక్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ద సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ బుల్ గేర్ అండ్ క్రాంక్ పిన్. అంటే క్రాంక్ పిన్కి బుల్ గేర్కి సెంటర్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఎక్కువగా పెట్టుకుంటేనే లెంత్ స్ట్రోక్ ఎక్కువ ఉంటుందా, లేదా తక్కువగా పెట్టుకుంటే ఉంటుందా, లేదా ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది ర్యామ్ తాలూకు లెంత్ అంటే పెద్ద ర్యామ్ పెట్టుకుంటే ఉంటుందా, లేదంటే స్లాటెడ్ లివర్. ఓకేనా? డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది స్లాట్ అనేది స్లాటెడ్ లివర్ అనేది తగ్గించుకుంటూ వస్తుందా అని అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజ్ ద సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ బుల్ గేర్ అండ్ క్రాంక్ పిన్ ఫ్రెండ్స్.
అంటే మనకి ఇలాగ రౌండ్గా ఉంటుంది మనకి యాక్చువల్గా మన బుల్ గేర్ అనేది. సో లోపల క్రాంక్ పిన్ అనేది మనకి ఎక్కువ ఎంత అంటే సెంటర్ పాయింట్ నుంచి మనకి అవుటర్ రేడియస్ ఉంటుంది కదా, ఆ మొత్తం వరకు డిస్టెన్స్ అనమాట. సో దాన్ని ఎంత ఇంక్రీజ్ ఎక్కువగా పెట్టుకుంటే ఆ పాయింట్ నుంచి అంటే 0 పాయింట్ నుంచి రేడియస్ అనేది ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి అంటే రేడియస్ అంటే ఇన్సైడే లోపల కనెక్షన్ అనమాట. ఇలాగా మనకి ఒక పాయింట్ని సర్కిల్స్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి మనకి ఉంటుంది. మీకు ఎలా చెప్తానో చూడండి. ఓకే చూడండి, సపోజ్ ఇది మనకి బుల్ గేర్ అనుకుందాం అనమాట. ఇది ఒక సెంటర్ పాయింట్ అనుకుందాం. సెంటర్ పాయింట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది ఇలాగ ఉంటుంది అనమాట. ఇది మనకి క్రాంక్ పిన్ అనుకోండి. ఈ క్రాంక్ పిన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇలాగ ఇక్కడ 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 మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ర్యామ్ ఇలాగ అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది ఇలా రొటేట్ అవడం వల్ల ఇది ఫ్రంట్కి బ్యాక్కి అవుతూ ఉంటుంది అనమాట ఈ ర్యామ్ అనేది. సో ఇది అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటేనే మనకి ఈ ర్యామ్ యొక్క లెంత్ అనేది మనకి అంటే ఈ పాయింట్ దగ్గర ఎలా పెంచిన కొలది ఇంక్రీజ్ అనమాట. సో అలా పెట్టుకున్నప్పుడు మనకి ర్యామ్ యొక్క లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి 9th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం 10th బిట్లోకి వెళ్ళిపోదాం. 10th బిట్లోకి వెళ్ళిపోతే చూడండి. ఓకే చూడండి, an important geometrical quantity in the cutting of metals which can be used as criterion for the miscibility of metal అనమాట. అంటే మనకి ఇక్కడ బిట్ చూడండి ఎంతవరకు చూసి సి ఇంపార్టెంట్ geometrical quantity of cutting metal. అయితే ఇక్కడ మనకి ఏమడిగాడు క్వశ్చన్లోని ఇంపార్టెంట్ జామెట్రికల్ క్వాంటిటీ అంటే మనం కటింగ్ పాయింట్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అవనియండి, లేదంటే ఏదైనా మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అయినా అవనియండి. మనకి ఫస్ట్ మనకి అంటే మెషినబిలిటీ మనకి బాగా రావడానికి మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం యాంగిల్ అనమాట. యాంగిల్ అంటే ఇప్పుడు మనం వర్క్ పీస్కి ఒక టూల్కి మధ్యన యాంగిల్ దాన్ని బట్టి మనకి మెషినబిలిటీ యొక్క సర్ఫేస్ స్మూత్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఫీడెడ్ అన్నిటి మీద ఉంటుంది. కానీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాంగిల్ అంటే మనకి సీర్ యాంగిల్ మనకి యాంగిల్ అంటే వచ్చేసి మనకి సీర్ యాంగిల్ అనేది ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి చిప్ థిక్నెస్ కూడా ఈ సీర్ యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సీర్ యాంగిల్ అనేది మనం ఎక్కువగా పెడితే చిప్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి సర్ఫేస్ ఫినిష్ స్మూత్గా ఉంటుంది. సీర్ యాంగిల్ అనేది తక్కువగా పెట్టామనుకోండి చిప్ థిక్నెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సర్ఫేస్ రఫ్నెస్ బాగోదు. సో మనకి ఎంత మొత్తం మెషినబిలిటీ ఆఫ్ మెటల్ అన్నాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంపార్టెంట్ జామెట్రికల్ మన క్వాంటిటీ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ వచ్చేసి సి అనేది సీర్ యాంగిల్ అనేది అవసరం మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 11th అని చెప్పుకుందాం. లార్జర్ దెన్ 15 degree సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే టూల్లోని 15 degree కన్నా ఎక్కువగా మనకి యాంగిల్ అనేది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అనేది పెట్టుకుంటామో మనకి ఆటోమేటిక్గా టూల్ లైఫ్ అనేది మనకి ప్రొడ్యూస్ చిప్పింగ్ అండ్ డిక్రీజ్ అంటే చిప్పింగ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడమే కాకుండా మనకి టూల్ లైఫ్ కూడా తగ్గిపోద్ది అని చెప్పాం. సో ఆ పాయింట్ ఎక్కడ ఉందో చూడండి. ఇంక్రీజ్ టూల్ లైఫ్, నో రాంగ్, డిక్రీజ్ టూల్ లైఫ్, ఇది హోల్డ్లో పెట్టండి. ప్రొడ్యూస్ చిప్పింగ్ అండ్ డిక్రీజ్ టూల్ లైఫ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అంటే చిప్పింగ్ అనేది ఎక్కువగా వస్తుంది, అలాగే టూల్ లైఫ్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాం. సో ఆప్షన్ అనేది మనకి సి అవుతుంది. రిజల్ట్ ఇన్ ఎక్సెసివ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ గ్రేటర్ హీట్ జనరేషన్. సో మనకి ఇది ఉండదు, హీట్ జనరేషన్ అనేది మనకి ఎక్సెసివ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఉండదు. ఓకేనా, ఈ ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 12th one చూడండి. ఇన్ మెటల్ మెషినింగ్ ద వర్క్ టూల్ కాంటాక్ట్ జోన్ ఇన్ ఏ జోన్ వేర్ హీట్ ఈజ్ జనరేటెడ్. అంటే మనకి హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. అంటే వర్క్ టూల్ రెండు కాంటాక్ట్ అయినప్పుడు మనకి హీట్ అనేది జనరేట్ అయినప్పుడు దేనివల్ల మనకి వస్తుంది? ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్ కాదు. ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఆల్రెడీ హీట్ అయిపోతే అప్పుడు ప్లాస్టిక్గా ఫామ్ అవుతుంది. సో మనకి ఏమడిగాడు క్వశ్చన్లో ఎందుకు హీట్ జనరేట్ అవుతుంది అని అడిగాడు, అంతేగాని హీట్ జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది అని అడగలేదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బర్నిసింగ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ వల్ల రెండింటికి ఉన్న ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుందా అని అడిగాడు. సో ఆప్షన్ బి అనేది హోల్డ్లో పెడదాం. ఫ్రిక్షన్ బిట్వీన్ మూవింగ్ చిప్స్ అండ్ టూల్ ఫేస్. సో మూవింగ్ చిప్స్ అంట, చిప్స్ ఆల్రెడీ కట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల మనకి ఎలాంటి హీట్ అనేది జనరేట్ అవుతుంది, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రిక్షన్ వల్లే కదా, ఒక టూల్కి ఒక వర్క్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ వల్ల మనకి బర్నిసింగ్ అనేది మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ ఈజ్ ఆపరేషన్. థ్రెడ్డింగ్ ఎందుకు చేస్తామని అడిగాడు అనమాట. ఆపరేషన్ ఎందుకంటే స్మూతింగ్ అండ్ స్క్వేరింగ్ ద సర్ఫేస్ అరౌండ్ ఏ హోల్ని ఒక స్క్వేర్గా చేయడానికా, లేదంటే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ స్మాల్ డయామీటర్ హోల్ అంటే హోల్ని సైజింగ్ చేయడానికా, లేదా ప్రొడ్యూసింగ్ ఏ హోల్ బై రిమూవింగ్ మెటల్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ హోల్ కటింగ్ టూల్ అని అడిగాడు. సో ఇది కూడా మనకు కాదు, ఆల్రెడీ ఇది హోల్కి రిమూవ్ చేస్తుంది, ప్రొడ్యూసింగ్ హోల్ చేస్తుంది అని అడిగాడు. కట్టింగ్ హెలికల్ గ్రూవ్స్ ఆన్ ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేస్ అంతే కదా. థ్రెడ్డింగ్ అంటే మనకి హెలికల్గా గ్రూవ్స్ అనేవి వేయడం అంటే హెలిక్స్ షేప్లోనే మనకి ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ మీద గ్రూవ్స్ వేయడమే మనం దాన్నే థ్రెడ్డింగ్ అంటాం. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 14th వన్. ద కట్టింగ్ స్పీడ్ ఈజ్ మినిమం వైల్ మెషినింగ్ విత్ హై స్పీడ్ స్టీల్ అని అడిగాడు. అంటే హై స్పీడ్ స్టీల్తో మనం మెషినింగ్ చేసేటప్పుడు మనం అంటే ఒక పర్టికులర్ మెటీరియల్కి క్యాస్ట్ ఐరన్ అవనివ్వండి, మైల్ స్టీల్, ఇక్కడ బ్రాస్, అల్యూమినియం 4 ఆప్షన్లు ఇచ్చాడు. వీటిలో ఏ మెటీరియల్కి హై స్పీడ్ స్టీల్తో మెషినింగ్ చేసేటప్పుడు కటింగ్ స్పీడ్ అనేది తక్కువ పెడతామని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మైల్ స్టీలు, బ్రాస్, అల్యూమినియం ఇవి మైల్ స్టీల్ కూడా చాలా హైవీ స్పీడ్గా మనం చేస్తాము. అలాగే బ్రాస్, అల్యూమినియం కూడా చాలా 60 to 40 మీటర్/మినిట్ స్పీడ్తో మనం చేస్తాం. సో క్యాస్ట్ ఐరన్ ఒక్కటే మనకి 18 నుంచి 25 మీటర్/మినిట్ స్పీడ్లోనే మనం వర్క్ అనేది చేస్తాం అనమాట. సో ఎందుకంటే ఇది బ్రిటల్ మెటీరియల్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి the relation between tool life and cutting speed with T and constant in the relation of value depends upon అని అడిగాడు. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం VT పవర్ n అంటే n ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. అంటే n అంటే ఈ n మెటీరియల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అడిగాడు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం చూడండి. n అనేది 0.01 నుంచి 0.02 ఉంటే హై స్పీడ్ స్టీల్ అని, 0.2 నుంచి 0.25 ఉంటే కార్బైడ్ టూల్ అని, అలాగే 0.4 నుంచి 0.5 అంటే వాల్యూ ఉంటే మనకి సెరామిక్ టూల్ అని. సో దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే హై స్పీడ్ స్టీల్, కార్బన్ అంటే n వాల్యూ అనేది మన మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే టూల్ మెటీరియల్ అంతే కదా. టూల్ మెటీరియల్ హై స్పీడ్ స్టీల్, కార్బన్ స్టీల్, సెరామిక్ స్టీల్ వాటి గురించి కదా మనం మాట్లాడుకున్నాం. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. సో గ్రైండింగ్ ఆపరేషన్ ఈజీ. గ్రైండింగ్ దేనికి చేస్తాం ఆల్రెడీ చెప్పాం. గ్రైండింగ్ అనేది మనం ఎందుకు చేస్తాము అంటే షేపింగ్ ఆపరేషన్, ఫార్మింగ్ ఆపరేషన్, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్, డ్రెస్సింగ్ ఆపరేషన్. చాలా సింపుల్ బిట్ ఇది. సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కోసం మనం గ్రైండింగ్ అనేది చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ద ట్రేడ్ నేమ్ ఆఫ్ నాన్ ఫెర్రస్ క్యాస్టోలై కంపోజ్డ్ ఆఫ్ కోబాల్ట్, క్రోమియం అండ్ టంగ్స్టన్ ఈస్ కాల్డ్ అని అడిగాడు. ఇక్కడ చూడండి నాన్ ఫెర్రస్ క్యాస్టోలై. నాన్ ఫెర్రస్ అంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో మనకి ఇక్కడ మీరు పాయింట్ గుర్తొచ్చారు. నాన్ మ్యాగ్నెటిక్ అంటే వెంటనే ఆప్షన్ వచ్చింది సెరామిక్ అన్నిపోతికి ఏంటి అంటే ఇది ఆర్గానిక్ మెటీరియల్ సంబంధించి అంటే గ్లాసెస్. అలాగే డైమండ్ సిరామిక్ రెండు ఒకే దానికి చెందింది. సిమెంట్ కార్బైడ్ మెటీరియల్ కూడా మనకి ఇది ఫెర్రస్ లోకే వచ్చేస్తుంది. అంటే ఫెర్రస్ లో కాదు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ మాట్లాడుకున్నాం కదా అందులోకి వస్తుంది. సో నాన్ ఫెర్రస్ అంటే ఇప్పటికి మెటల్లోకి రావాలి. సో మెటల్లోకి వచ్చేప్పటికి ఆన్సర్ ఏమవుతుంది స్టెలైట్. ఆప్షన్ ఏ, సి, డి అనేది మనకు ఆన్సర్స్ కావు. సో ఆప్షన్ బి అనేది స్టెలైట్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద అబ్రెసివ్ స్లర్రీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రాసోనిక్ మెషినింగ్ కంటైన్స్ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ అన్నాడు. సో ఓకేనా ఫ్రెండ్స్, నేను మెషినింగ్ అల్ట్రాసోనిక్ మెషినింగ్, ఈడిఎం మెషినింగ్ కోసం చెప్పలేదు, నేను చెప్తాను ముందు క్లాసుల్లోనే వాటి మీద కూడా ఒక మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బిట్ అడుగుతున్నాడు. సో వాటి వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికి ఈ బిట్ మనకు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్లో ఉంది. సో ప్రీవియస్ ఇయర్స్ మొత్తం అన్ని చూస్తే ఈ బిట్ అనేది దొరికింది. సో దానికోసం నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఒకసారి ఈ బిట్కి కూడా ఆన్సర్ చూద్దాం. 18th బిట్ వచ్చేసి మనకి ఏంటి అంటే అబ్రెసివ్ స్లరీలోనే అల్ట్రాసోనిక్ మిషనింగ్ ఉంది కదా, దాంట్లోని మెటల్ రిమూవ్ చేయడానికి కొన్ని అబ్రెసివ్ స్లరీస్ యూజ్ చేస్తాం. అవి ఫైన్ పార్టికల్స్ చిన్న ఉంటాయి అనమాట. ఏంటి అని అడిగాడు. అల్యూమినియం ఆక్సైడా, బోరాన్ కార్బైడా, సిలికాన్ కార్బైడా అని అడిగాడు. సో ఆన్సర్ డి వచ్చి ఎనీ ఆఫ్ దిస్ అని అడిగాడు. సో మనం అబ్రెసివ్ స్లరీలోనే మొత్తం బోరాన్ యూజ్ చేస్తాం, సిలికాన్ యూజ్ చేస్తాం, అల్యూమినియం యూజ్ చేస్తాం. ఆప్షన్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ ల్యాపింగ్ ఆపరేషన్ ద అమౌంట్ ఆఫ్ మెటల్ రిమూవ్. ల్యాపింగ్ దేనికి చేస్తాము, మనం హోల్ చేసిన తర్వాత లోపల చిన్న మెటీరియల్స్ ఏమైనా ఉండిపోయినా దాన్ని సర్ఫేస్ ఫినిష్ చేయడానికి ల్యాపింగ్ అనేది చేస్తాం. సో ఎంత ఎంఎం అని చేస్తామంటే 0.055 to 0.01 ఎంఎం, 0.01 to 0.1, 0.05 to 0.1, 0.5 to 1 ఎంఎం అని అడిగాడు. చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి 0.5 ఇది రీమింగ్ ప్రాసెస్ కింద వస్తాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ రీమింగ్ అంటే ల్యాపింగ్ అనేది రీమింగ్ ప్రాసెస్ కన్నా ఇంకా స్మూత్గా చేస్తుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 0.005 to 0.01 ఎంఎం అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి కటింగ్ స్పీడ్ ఫర్ డ్రిల్లింగ్ కాపర్ విత్ హై స్పీడ్ స్టీల్ అడిగాడు. అంటే హై స్పీడ్ స్టీల్ డ్రిల్ బిట్టుతోని మనం కాపర్కి మనం వర్క్ చేస్తున్నాం, డ్రిల్ చేస్తున్నాం, కాపర్ మీద హోల్ చేస్తున్నాం, అప్పుడు హై స్పీడ్ ఎంత స్పీడ్తో చేస్తామని మనకి అడిగాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 8 into 30 meter/minute ఫ్రెండ్స్. ఎందుకంటే కాపర్ చూడండి హై స్పీడ్ స్టీల్ డ్రిల్ ఇది. ఇందులో అడగొచ్చు మరి మీరు బ్రాస్ 60 to 40 అన్ని అడిగారు కదా, అన్ని అంత స్పీడ్తో ఏంది మరి ఎక్కడైతే 82 అంటే ఇది డ్రిల్ అండి, అది కటింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ డ్రిల్, ఇది మల్టీ పాయింట్ కటింగ్ డ్రిల్. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకి 8 into 30 meter/minute అనేది కాపర్కి మనం చేస్తుంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్ టూల్ రిటైన్ దేర్ హార్డ్నెస్ అప్ టు ఈ టెంపరేచర్. మనం హై స్పీడ్ స్టీల్ యొక్క మ్యాక్సిమం టెంపరేచర్ అంతా కనుక్కోమన్నాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ చూడండి 250 నుంచి 350 అంటే వుడ్ కని, 500 degrees Celsius అంటే హై కార్బన్ స్టీల్ అని. సో దీన్ని బట్టి చూసుకుంటే హై స్పీడ్ స్టీల్లే కదా ఇక్కడ మనకి 900 degrees Celsius. సో 900 degrees Celsius అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 22 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఈ ఇచ్చిన స్టేట్మెంట్లలో రాంగ్ స్టేట్మెంట్ అయితే కనుక్కోమన్నాడు. ఫస్ట్ చూద్దాం. ద డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ టూల్ మెటీరియల్ కెన్ రన్ అట్ స్పీడ్ అబౌట్ 50 times ద హై స్పీడ్ స్టీల్. కరెక్టే కదా, డైమండ్ అనేది మనకి అన్నిటికన్నా హార్డెస్ట్ మెటీరియల్, మనకి టూల్ మెటీరియల్ అది హై స్పీడ్ స్టీల్ కన్నా ఎక్కువ స్పీడ్తో రన్ అవుతుంది. ఇది రైట్ పాయింటే. సో ఆప్షన్ ఏ అనేది మనకు కాదు, ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్ అనేది అది అడిగాడు. సెరామిక్ టూల్ కెన్ బి యూజ్డ్ అట్ కటింగ్ స్పీడ్ 40 times ఫర్ హైయెస్ట్ స్టీల్. సెరామిక్ స్టీల్ అంటే డైమండ్ సంబంధించిందే కాబట్టి అది ఆప్షన్ బి అనేది కాదు. సిమెంటెడ్ కార్బైడ్ టూల్ కెన్ బి యూజ్ కటింగ్ స్పీడ్ 10 times అట్ హై స్పీడ్ స్టీల్. అంతే కదా, ఇప్పుడు హై స్పీడ్ స్టీల్ కన్నా మనకి సిమెంటెడ్ కార్బైడ్ స్టీల్ కూడా మనకి ఎక్కువ స్పీడ్తోనే రన్ అవుతుంది, ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ టూల్స్ కెన్ విత్ స్టాండ్ టెంపరేచర్ 600 degrees Celsius. సో రాంగ్, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి హై స్పీడ్ స్టీల్ యొక్క టెంపరేచర్ 900 degrees Celsius. అలాంటి సెరామిక్ హై స్పీడ్ స్టీల్ కన్నా చాలా ఎక్కువ ఉండాలి. సో మనకి రాంగ్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ డి అనేది మనకి రాంగ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆప్షన్ రైట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆబ్లిక్యూ కటింగ్ మిషన్ ద మ్యాక్సిమం చిప్ థిక్నెస్. అంటే మనం ఆల్రెడీ చెప్పాం ఆబ్లిక్యూ కటింగ్ అంటే మీకు గుర్తొచ్చేలాంటి డ్రిల్లింగ్ అనమాట. డ్రిల్లింగ్ అంటే 3D అంటే మే నాట్ అక్కర్ ద మిడిల్ డైరెక్ట్ పాయింట్ ఉంటుంది. ఇన్ ఆబ్లిక్యూ కటింగ్ సిస్టమ్ ద మ్యాక్సిమం చిప్ థిక్నెస్ మే నాట్ అక్కర్ ద మిడిల్ అనే ఒక లైన్ ఉంటుంది. మీకు క్లాస్ వీడియోస్ చూడండి. సో ఆన్సర్ వచ్చేసి మీరు ఆలోచించకుండా పెట్టవచ్చు. అదే ఆర్థోగ్నల్ కటింగ్ ఇచ్చాడంటే అక్కడ అడితే మిడిల్ అని పెడతారు. ఆబ్లిక్ కటింగ్ కాబట్టి మే నాట్ అక్కడ ద మిడిల్ అని అక్కడ అడితే మిడిల్. సో 2 పాయింట్ గుర్తుంచుకోండి. ఆర్థోగ్నల్ ఇస్తే ఆప్షన్ ఏ అవుతుంది, అదే ఆబ్లిక్ ఇస్తే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆప్షన్ బి అనేది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ సింగిల్ పాయింట్ టర్నింగ్ ఆపరేషన్ విత్ ఏ సిమెంటెడ్ కార్బైడ్ స్టీల్. ఓకేనా, సిమెంటెడ్ కార్బైడ్ స్టీల్ యొక్క మెటీరియల్ యూజ్ చేసుకొని combination having a Taylor exponent 0.25 the cutting speed is of the tool life become. ఇక్కడ చూడండి ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది ఇచ్చాడు. ఓకేనా, అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు అంటే 0.25 అనగల మనకి గుర్తు రావాల్సింది ఏంటి, 0.025 అంటే హై కార్బన్ స్టీల్ అనేది హై కార్బన్ స్టీల్ అయినా మనకి స్టార్టింగ్ 0 హై స్పీడ్ స్టీల్ అనేది మనకి ఉంటుంది. సో హై స్పీడ్ స్టీలు, సిమెంటెడ్ కార్బైడ్ స్టీలు దాని రెండింటితో పోల్చుకుంటే మనకి కట్టింగ్ స్పీడ్ అనేది టూల్ లైఫ్ విల్ బికమ్ అన్నాడు. అంటే మనకి హై స్పీడ్ స్టీల్తో పోల్చుకుంటే కార్బైడ్ యొక్క స్టీల్ యొక్క సిమెంటెడ్ కార్బైడ్ స్టీల్ యొక్క టూల్ లైఫ్ మన గురించి కనుక్కోవాలి. ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుందో అడిగాడు అనమాట. దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే మనకి 16 types అనేది ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ చూడండి అడు సిమెంటెడ్ కార్బైడ్ స్టీల్ అనేది మన క్వశ్చన్లో ఇచ్చేసాడు, ఇది లాజికల్. అయితే ఇంకో టూల్ 0.25 అని ఎక్స్పోనెంట్ వాల్యూ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే మనం 0.25 అనేప్పుడు మనకు గుర్తొచ్చేది హెచ్ఎస్ఎస్ హై కార్బన్ స్టీల్ అనుకోండి, హై కార్బన్ స్టీల్ 0.25 అనేది. సో దాన్ని బట్టి చూసుకుంటే సిమెంటెడ్ కార్బైడే మనకి హై కార్బన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఎంత టైమ్స్ ఎక్కువ, 2 times 8 times లేదా 16 times. ఆఫ్ అనేది అసలు అవ్వదు, సమస్య లేదు, ఎందుకంటే సిమెంటెడ్ కార్బైడే మనకి ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో మన బీసీడీలో చూసుకుంటే మనకి ఎక్కువ 16 times, హై స్పీడ్ వచ్చేసి 18 times. సో మనకి దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ 0.25 అన్నాడు కాబట్టి మనకి 16 times అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇది చిన్న లాజికల్ బిట్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ రిలేషన్ VT పవర్ n ఈక్వల్ టు సి ద వాల్యూ n ఫర్ సిరామిక్ టూల్స్ అడిగాడు. సో సిరామిక్ టూల్స్ అంటే ఇంకేంటి, హైయెస్ట్ అదే కాబట్టి మనం గన్ సూట్గా పెట్టవచ్చు 0.40 to 0.55, ఎందుకంటే సిరామికే హైయెస్ట్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి గ్రైండింగ్ వీల్ బికమ్స్ ఏ గ్లాజ్డ్ కటింగ్ ఎడ్జ్ టేక్ ఏ గ్లాస్ లైక్ ఎపీరియన్స్ అని అడిగాడు. సో గ్లాస్ లైక్ ఎపీరియన్స్
ఎప్పుడు వస్తుంది? గ్రైండింగ్ వీల్ అనేది మనకి మొత్తం గ్రెయిన్స్ అన్ని ఫుల్గా అరిగిపోయిన తర్వాత గ్లాస్ లైక్ ఎపిరియన్స్ లో మనకు వస్తుంది. సో ఇప్పుడు అంటే వీర్ ఆఫ్ అబ్రెసివ్ గ్రెయిన్స్ అంటే అరుగుదల చెప్పాను కదా, మనకి బ్రేకింగ్ అనేది కాదు, బ్రేకింగ్ అయితే క్లాకింగ్ అంటారు, దాన్ని అదే క్రాకింగ్ అన్న అదే అంటారు. సో మనకి వీరింగ్ ఆఫ్ బాండ్ కూడా కాదు, బాండింగ్ అంటే గ్రెయిన్ కి మధ్య బాండ్, గ్రెయిన్ కి బాండ్, వీర్ ఆఫ్ బాండ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా బ్రేక్ అనేది అయిపోద్ది. సో ఏబిడి అనేది అవ్వదు, మనకి సి అనేది అవుతుంది. ఎందుకంటే గ్లాస్ లైక్ ఎపీరియన్స్ అన్నాడు. సో ఫుల్గా అరిగిపోయిన తర్వాతే అది కొంచెం వైట్ కలర్లో మన గ్లాస్ లైక్ ఎపీరియన్స్లోకి మనకి టప్ మన వస్తుంది అనమాట గ్రైండింగ్ వీల్ అనేది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి అనేది మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. 5th వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిషన్ ద వర్క్ ఈజ్ యూజువల్లీ రొటేటెడ్ విచ్ ఎ డ్రిల్ ఈజ్ ఫెడ్ ఇన్ టు వర్క్ అన్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ ద వర్క్ ఈజ్ యూజువల్లీ రొటేటెడ్ ఫెడ్ ఇన్ టు వర్క్. అయితే మనకి డ్రిల్లింగ్ అనేపోతే మన అందరికీ ఏంటంటే డ్రిల్ బిట్ అనేది తిరుగుతుంది, వర్క్ అనేది మనకి హోల్డ్ అయిపోద్ది అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకున్న 4 ఆప్షన్లు సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్, డీప్ హోలింగ్ డ్రిల్లింగ్ మిషన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్, గ్యాంగ్ డ్రిల్లింగ్ అంటే నెంబర్ ఆఫ్ స్పిండిల్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని బట్టి చూసుకుంటే మనకి సెన్సిటివ్ డ్రిల్లింగ్ అంటే మాన్యువల్గా వేసేది, అలాగే రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అనేది అక్కడ కూడా మనకి స్పిడిల్ అనేది తిరుగుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏవి కన్స్ట్రక్షన్స్కి ఏవి పెద్ద పెద్ద వాటికి హోల్స్ చేయాలంటే రేడియల్, అలాగే గ్యాంగ్ డ్రిల్లింగ్ అంటే నెంబర్ ఆఫ్ స్పిండిల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏమడిగాడు, వర్క్ ఈజ్ యూజువల్లీ రొటేటెడ్ అని. సో వర్క్ ఈ పై 3 ఆప్షన్లో వర్క్ అనేది మనకి స్టాండర్డ్గా ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి డీప్ హోల్, హెవీగా హోల్ వేయాలి అనుకుంటే మనకి వర్కే రొటేట్ అవ్వాలి. సో మనకి వచ్చే ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ద ఆపరేషన్ ఆఫ్ మిషనింగ్ సెవరల్ సర్ఫేసెస్ ఆఫ్ వర్క్ పీస్ సిమెయింటైనస్లీ ఈజ్ కాల్డ్. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి, ద ఆపరేషన్ ఆఫ్ మిషనింగ్ సెవరల్ సర్ఫేసెస్ ఆఫ్ వర్క్ పీస్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్యాంగ్ మిల్లింగ్ అని చెప్పని చూసాం, అంటే ఎక్కువ మిషనింగ్ ఆపరేషన్ మనం ఒకేసారి ఎక్కువ సర్ఫేసెస్ మీద హోల్స్ చేయాలి అని. సో ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ ఆఫ్ మిషనింగ్ సెవరల్ సర్ఫేసెస్ ఆఫ్ వర్క్ పీస్ అంటే ఎక్కువ మనం సర్ఫేసెస్ మీద ఎక్కువ హోల్స్ చేయాలంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే గ్యాంగ్ మిల్లింగ్. పై బిట్ ఈ బిట్ రెండు ఒకటే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఆన్సర్ వేరైనా టాపిక్ లాగా ఉంటుంది. చూడండి, గ్యాంగ్ మిల్లింగ్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ. ఓకేనా, అంతే కదా, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను గ్యాంగ్ డ్రిల్లింగ్ అంటే ఏంటో. సో ఆప్షన్ ఇక్కడ కూడా మనకి అది ఇచ్చారు కాబట్టి క్వశ్చన్. సో గ్యాంగ్ మిల్లింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ బై ఏ కట్టర్ విచ్ ఈస్ రొటేటెడ్ ఎగెనెస్ట్ ద డ్రైవింగ్ ఆఫ్ ద వర్క్ పీస్ అన్నాడు. అంటే అర్థమైందా, వర్క్ పీస్కి ఎగెనెస్ట్గా వెళ్తుందని చెప్పాడు. అంటే వర్క్ పీస్కి ఎగెనెస్ట్గా అప్ కట్టింగ్లోనే వెళ్తుంది. అంటే అప్ కట్టింగ్ అంటే ఎంత, స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది, స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది, ఎండింగ్లోనే తక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అప్ మిల్లింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. డౌన్ మిల్లింగ్ అంటే ఏంటి, వర్క్ టూలు రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తుంటాయి. అప్ మిల్లింగ్ ఎగెనెస్ట్ కాబట్టి గుర్తుంచుకోండి, ఎగెనెస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అంటే అప్ మిల్లింగ్. మనకి అదే వర్క్ టూలు రెండు సమానంగా వెళ్తే దాన్ని డౌన్ మిల్లింగ్. సో ఎండ్ మిల్లింగ్, ఫేస్ మిల్లింగ్ ఈ జాతికి చెందినవి కాదు, వేరే జాతికి చెందినవి, వదిలేండి. నెక్స్ట్ ద హార్డ్ గ్రేడ్ గ్రైండింగ్ వీల్ ఆర్ డినోటెడ్ బై లెటర్. అంటే ఫ్రెండ్స్ ఇది చూడండి, మిల్లింగ్ దగ్గర ఎందుకు అలాగైనా అంటే ఫేస్ మిల్లింగ్ అండ్ మిల్లింగ్లోనే అసలు వర్క్ అనేది స్టేషనరీ ఫ్రెండ్స్. ఇవి మనకి ఈ అప్ మిల్లింగ్ డౌన్ మిల్లింగ్ దగ్గర మనకి వర్క్ కూడా మనకి మూవ్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఫేస్ మిల్లింగ్ ఎండ్ మిల్లింగ్ దగ్గర మనకి ఎలాంటి మూవ్మెంట్స్ జరగవు. అందుకే మనకి ఈ అప్ మిల్లింగ్ డౌన్ మిల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. క్వశ్చన్ కూడా అదే అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ద హార్డ్ గ్రేడ్ గ్రైండింగ్ వీల్ ఆర్ డినోటెడ్ బై లెటర్స్. మీ గ్రైండింగ్ వీల్లో గ్రేడ్స్ చెప్పలేదు, ఒకసారి చూడండి. A to H వచ్చేసి మనకి A to H అనేది వచ్చేసి పొదికి మనకి ఫైన్ గ్రైన్ అనేది మనకి అంటాం ఫ్రెండ్స్. అలాగే I to P వచ్చేసి మనకి కోర్స్ అంటాము. Q to Z వచ్చేసి మనకి Q to Z వచ్చేసి హార్డ్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి హార్డ్ గ్రేడ్ గ్రైండ్ వీల్ డినోటెడ్ అన్నాడు. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, హార్డ్ గ్రేడ్ అయిపోతే ఆప్షన్ సి అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, A to H అంటే ఫైన్, I to P అంటే కోర్స్ అన్నా మీడియం అన్నా ఒకటే, లేదా Q to Z అంటే మనకి హార్డ్ గ్రేడ్. ఓకేనా ఫ్రెండ్స్, హార్డ్ గ్రేడ్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టైల్ స్టాక్ సర్వ్ ఓవర్ రిక్వైర్డ్ టు టర్న్ ఏ ట్యాపర్ ఎంటైర్ లెంత్ ఆఫ్ వర్క్ పీస్ హ్యావింగ్ డయామీటర్ D D అండి. సో టైల్ స్టాక్ సర్వ్ ఓవర్ మెథడ్ లేతులోని మనం టైల్ స్టాక్ ట్యాపర్ టర్నింగ్ చేసేటప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి అంటే డైరెక్ట్ పెట్టేది ఏం లేదు, D - D/2. సో అదే ఒకవేళ లెంత్ అది కన్సిడర్ చేస్తే D - D/2L. ఎందుకంటే కంపౌండ్ యాంగిల్ అనేది మనం మెన్షన్ చేసుకునేటప్పుడు అక్కడ మనం L అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ మనకి ట్యాప్ D - D/2 అనేది మనం ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి అండ్ ద సీర్ యాంగిల్ ఈ స్మాల్. చెప్పాం కదా ఆల్రెడీ పై బిట్లోని యాంగిల్స్ మనం సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ మాట్లాడుకున్నాడు. సీర్ యాంగిల్ స్మాల్గా ఉంటే ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, మనకి స్మాల్గా ఉంది అంటే చిప్ థిక్నెస్ ఈజ్ వెరీ థిక్ అని. సో థిక్ వచ్చేప్పటికి ఏంటి మనకి BC అనేది చూసుకుందాం. అయితే పాత్ ఆఫ్ సీర్ ఈజ్ లార్జ్ అండ్ చిప్ ఈజ్ థిక్, పాత్ ఆఫ్ సీర్ ఈజ్ షార్ట్ అండ్ చిప్ ఈజ్ థిక్. అంటే చూడండి మనకి సీర్ ఈజ్ లార్జ్, అక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది లార్జ్ అవుతుంది అంతే కదా. సీర్ యాంగిల్ అనేది సీర్ యాంగిల్ ఈ స్మాల్ అంతే సరిపోయింది. సీర్ యాంగిల్ స్మాల్ అయితే పాత్ ఆఫ్ సీర్ ఈజ్ లార్జ్. ఓకే మనకి అక్కడ లార్జ్ అంటే మనకి ఎక్కువగా కాంటాక్ట్ అవుతుంది మన మెటీరియల్కి, దాన్ని బట్టి ఏమవుతుంది చిప్ అనేది థిక్ అవుతుంది. ఓకేనా, చిప్ అనేది ఎక్కువగా థిక్ అవుతుంది. అదే మనం సీర్ యాంగిల్ లార్జ్గా పెట్టుకున్నాం అనుకో తక్కువ కాంటాక్ట్ ఉంటుంది వర్క్ టూల్కి అలాగే వర్క్ టూల్కి. సో అప్పుడు చిప్ అనేది థిన్గా వస్తుంది. సో ఆప్షన్ B అనేది మనకి థిక్ అవుతుంది, ఎందుకంటే సీర్ యాంగిల్ స్మాల్ కాబట్టి చిప్ అనేది థిక్ అయిపోతుంది. సో ఆన్సర్ అనేది మనకి B అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ వీడియో ఎంతతో మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ మెయిన్ టాపిక్స్ అయిపోయింది. అయితే మళ్ళీ మనం ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం మెగా మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకున్నప్పుడు అన్ని సబ్జెక్టుల మీద పెట్టినప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ టెక్నాలజీ అప్పుడు వస్తుంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లో నేను ఏం చెప్తానంటే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ మీద, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కాదు ముందు వర్క్షాప్ టెక్నాలజీ చేపించుకుందాం, అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మనం పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. వర్క్షాప్ టెక్నాలజీ బిట్స్ మీద నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. డైలీ 2-3 వీడియోస్ అనేవి మ్యాక్సిమం పెట్టడం ట్రై చేస్తాను, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. సో మీరు కూడా ప్రిపేర్ అయిపోయి ఉండిపోండి. మీరు నేను చెప్పే ప్రతి ఒక్క క్లాసెస్ కూడా మీరు నోట్స్ అయ్యి రాసుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఉండిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.